शादी मुबारक, बच्चों का स्कूल के लिए फीस के लिए आ रहा, वो भी डाउट है आगे आगे। तो सेंट्रल गवर्नमेंट के स्कीम्स है वो समय पे चलते, मजबूती से चलते। స్టేట్ గవర్నమెంట్ స్కీమ్లు అన్నీ ఏది కూడా నడవవు, అన్ని అబద్ధాలు చెప్పిండ్రు, అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిండ్రు. పాపం ముస్లింలు ఇలా మున్సిపల్ కార్పొరేషన్లో గడబడి చేసిరు. ముస్లింలకు చెప్తా ఉన్నా, మీరందరూ బకరా అయ్యారు. ఎట్లా బకరా అయ్యారు అంటే ఆడు కాంగ్రెస్ వాడు బీజేపీ బీఆర్ఎస్ దోస్తి, బీజేపీ బీఆర్ఎస్ దోస్తి, బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అని అంటా ఉండే. మాకైతే ఏడా దోస్తి మాకు కనబడతలేదు, దూరం దూరం దాకా కనబడతలేదు. వీళ్ళేమో టీవీలలో డంబాచారం చేసిండ్రు. పాపం ముస్లింలు అందరూ బకరా అయిపోయి ఓట్లన్నీ కాంగ్రెస్కి వేసారు, బీఆర్ఎస్ వాడికి చేతిచ్చారు. ఇవాళనేమో దేశం ఎలక్షన్ వస్తున్నది, ఒక కమల్నాథ్ వీకబట్టే, మిలింద్ దేవరా వీకెండు, అశోక్ చవాన్ వీకెండు, ఆ మనీష్ తివారీ పోతున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అందరు పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కాలవుతున్నది. పోయినసారి 43 సీట్లు ఉన్నాయి లోక్సభలో, ఈసారి 23 వచ్చేటట్టున్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ క్యా బకరా हो गए, क्या हम लोग फंस गए क्या चाल में। खामा का वो केसीआर तो भी थोड़ा बहुत लड़ता था बीजेपी से, ये लोग तो बिल्कुल నయా పైసా కొట్లాట లేదు. కాంగ్రెస్ కి బీజేపీకి మధ్యలో అసలు పొంతన్నే లేదు. మొత్తం ఉడుచుకపోతుంది కాంగ్రెస్ అంతా, దేశం అంతా. మనం ఏమైనా బకరా అయినామా అని మళ్ళా కాంగ్రెస్ వాడు మళ్ళీ ఏం పెట్టిండు, బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ అట. అలయన్స్ అంటే ఎక్కడ అలయన్స్? ఆడ ఇలా కరీంనగర్ వినోదరావు మూడు టికెట్ అనౌన్స్ చేసినట్టున్నాడు కదా కేసీఆర్. వాళ్ళు టికెట్లు ఇచ్చేస్తున్నారు, మా పనులు మేము చేసుకుంటున్నాము. అలయన్స్ ఎక్కడిది? మళ్ళా మిమ్మల్ని బకరా చేసే పని చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కాంగ్రెస్ ఉంటారో ఎప్పుడు వీక్తారో తెలియదు. పాపం మీరందరూ బకరాలేదు అంతే. ఇంతో అంతో బీజేపీకి జర కొట్లాయటోని అని కథం పట్టించుకున్నారు. సూసైడ్ స్క్వాడ్ తయారయ్యారు మొత్తం మీరంతా. మోసపూరిత పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దేశాన్ని సుభిక్షంగా అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయి, మన దేశాన్ని తీసుకుపోయి చంద్రమండలం మీద కూడా భారతదేశాన్ని గర్వంగా ఉంచిన నాయకుడు, ఆర్థిక వ్యవస్థని పటిష్టంగా చేస్తున్న నాయకుడు, మన ప్రాంతంలో మహిళలకు కానీ, రైతులకు కానీ, యువకులకు కానీ అన్ని రంగాలలో కూడా మన అవసరాలు తీరుస్తున్న నాయకుడు. ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటా మన రైల్వే స్టేషన్ డెవలప్మెంట్, కొత్త రైల్వే లైన్లు వస్తున్నాయి. నేషనల్ హైవే మన ఆర్మూరుకి వెళ్ళి మంచిర్యాల దాకా 3100 కోట్లతోటి కొత్త హైవే శాంక్షన్ పనులు మొదలైనవి. మీ గ్రామీణ సడక్ యోజనలు, నిజామాబాద్ పట్టణంలో కూడా డెవలప్మెంట్ కోసము 125 కోట్లు అమృత్ స్కీమ్ కింద మనకి నిజామాబాద్కి వచ్చి, ఇవాళ మున్సిపాలిటీలో కూడా కొత్తగా 165 కోట్ల రూపాయల ప్రపోజల్ కూడా అమృత్ స్కీమ్ కింద పంపించింది. అయితే 125 కోట్లల్లో 90% మన కేసీఆర్ సారు మిషన్ భగీరథకు మళ్ళీ ఇచ్చిండు. అది మొత్తం మిషన్ భగీరథకు మళ్ళీ ఇచ్చిండు. ఎక్కడన్నా రోడ్లు వేస్తే అప్పులు చేసేసిండు. ఇలా కాంగ్రెస్ వాళ్ళకి కొత్తగా అప్పులు తీసుకుంటేందుకు కూడా ఏం మిగిలించలే, మొత్తం నాకేసుకొని పోయిండు. ఇక వీళ్ళు ఏం డెవలప్మెంట్ చేస్తారు, వీళ్ళ గ్యారెంటీల పరిస్థితి ఏంటి? ఇక దేవుడే కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను కాపాడాలి.